ఎస్సీ వర్గీకరణ నివేదికపై అధ్యయనానికి మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ కమిటీలో స్వామి, అనిత, జనార్దన్, నాదెండ్ల, సత్యకుమార్ సభ్యులుగా ఉంటారు. రాజీవ్ రంజన్ నివేదికపై మంత్రుల కమిటీ అధ్యయనం చేయనుంది. మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా వర్గీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్పీకర్తో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. సభలో బీఆర్ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. తనను చూసి విపక్షాలకు వణుకు పుడుతోందన్నారు. బలహీన వర్గాలంటే కేసీఆర్ కు నచ్చదని ఆరోపించారు. తన ఆస్తులమ్మి తెలంగాణ కోసం ఉద్యమించినట్లు చెప్పారు. తన పార్టీని విలీనం చేసుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి ఈ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పార్టీ నుంచి బయటకు పంపారన్నారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులను బీజేపీ రంగంలోకి దింపుతోందన్నారు విజయశాంతి. హైడ్రాకి కంప్లైంట్ చేస్తే రసీదు ఇవ్వటం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్ హట్టన్ అతిపెద్ద స్కామ్ అన్నారు. టీడీఆర్ స్కామ్ కంటే ముందు దీనిపై చర్చ జరగాలన్నారు. చెరువు బఫర్ జోన్ లో ఉందన్నారు. వేల కోట్ల స్కామ్ పై అసెంబ్లీలో తేల్చుకుంటారని స్పష్టం చేశారు అనిరుద్. హైడ్రాపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కాసాగూడలోని కొత్తకుంటలో వంశీరామ్ బిల్డర్స్ నిర్మాణాలపై ఫిర్యాదులు అందాయన్నారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయం గుర్తు చేశారు. షెడ్యూల్ని కూడా తొలగించాలని చెప్పామన్నారు. వంశీరామ్ బిల్డర్స్ మాన్హాటన్ విషయంలో ఎమ్మెల్యే అనిరుద్ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు రంగనాథ్. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు రసీదు ఇస్తున్న సంగతిని గుర్తు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు వేళైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగే సభకు ఇప్పటికే జయకేతనం సభగా నామకరణం చేశారు. సభకు భారీగా తరలివచ్చే కార్యకర్తలు, అభిమానుల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టారు. 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హోలీ పండుగ వేళ హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రతపై పోలీస్ అధికారులతో హైదరాబాద్ సిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 35 సంవత్సరాల తర్వాత రంజాన్ మాసంలో 2వ శుక్రవారం హోలీ పండుగ వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు సిపి సివి ఆనంద్. హైదరాబాద్ హైదర్గూడ మేడ్చల్ జయశంకర్ చౌరస్తాలో హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. కాముడిని కాల్చి రంగులు పూసుకున్నారు. కామదహనానికి యువతి యువకులు వందలాదిగా హాజరై హోలీ ఆడారు. పరస్పరం రంగులు పూసుకుంటూ నృత్యాలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ రంగుల్లాగా జీవితం కూడా రంగులమయం కావాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. పాత గాజువాక సెంటర్లో ధర్నాకు దిగిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా కార్మికులు ధర్నాకు అనుమతి నిరాకరించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చే వరకు పోరాటం ఆగదన్నారు ఎంఎస్ఎఫ్ నేతలు. మాదిగల పట్ల రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా పోటీ పరీక్షల ఫలితాలు ఇవ్వటం సరికాదన్నారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న తమని అరెస్ట్ చేయటం అన్యాయమన్నారు. వర్గీకరణపై సీఎం రేవంత్ మాట మీద నిలబడాలని కోరారు. త్వరలో ప్రవేశపెట్టే తెలంగాణ బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని టీఆర్ఎస్వి డిమాండ్ చేసింది. గడిచిన 15 నెలలుగా నాసిరకం భోజనాలతో గురుకుల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు నేతలు. గురుకులాల్లో 58 మంది విద్యార్థుల మృతి ప్రభుత్వ వైఫల్యమన్నారు. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కవయిత్రి మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కుమ్మర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మొల్లమాంబ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రామాయణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన గొప్ప కవయిత్రిగా కొనియాడారు. ఏపీ తరహాలో తెలంగాణ కూడా మొల్లమాంబ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణానికి మంత్రి నారా లోకేష్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి లోకేష్ దంపతులను ఆశీర్వదించారు అర్చకులు. కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీసులు బోరుగడ్డ అనిల్ ని పీటీ వారెంట్ పై మచిలీపట్నం తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో బోరుగడ్డ అసభ్యకర వ్యాఖ్యలపై 2019లో చిలకలపూడి పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. వీటిలో ఒకటి సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, మరొకటి పాస్టర్ బెదిరింపు కేసులు ఉన్నాయి. ఈ కేసుల విచారణ కోసం రాజమండ్రి జైల్లో ఉన్న అనిల్ ని పీటీ వారెంట్ ద్వారా మచిలీపట్నం తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు చిలకలపూడి పోలీసులు. జడ్జి రిమాండ్ విధించడంతో తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు గూడూరు ఎరిక్షన్ బాబు. 26 మంది లబ్ధిదారులకు 42,12,000 విలువైన చెక్కులను అందించారు. సీఎం చంద్రబాబు ఉదాసీనత వల్లే సరైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందుతోందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. భద్రాచలం రామాలయంలో ఆచార్య బ్రహ్మలుగా వ్యవహరిస్తున్న వారిలో ఒకరిపై ఈవో రమాదేవి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంపై అర్చకులు నిరసన తెలిపారు. ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజాన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈవోను డిమాండ్ చేశారు. అయినా ఈవో స్పందించకపోవడంతో వసంతోత్సవానికి ముందు జరిగే అంకురార్పణను అర్ధాంతరంగా నిలిపేశారు. తప్పని పరిస్థితుల్లో శ్రీనివాస రామానుజాన్ని పిలిపించి అంకురార్పణ పూర్తి చేశారు ఈవో. హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠాను పట్టుకున్నారు ఎల్బీ నగర్ పోలీసులు. నిందితుల నుంచి 11.5 లక్షల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. వాటితో పాటు 4 లక్షల అసలు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి నిజాంపేటకు చెందిన మాణిక్యరెడ్డి అనే ప్రధాన నిందితుడితో పాటు మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్, అహ్మదాబాద్ నుంచి నకిలీ కరెన్సీ తెచ్చినట్లు గుర్తించారు. హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. పల్లవి రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. మంటలు బయటకు ఎగిసిపడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. గ్యాస్ లీక్ అవటమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాద్ ఫాక్స్ నగర్ లో ఓ లారీలో మంటలు చెలరేగాయి. మెడికల్ వ్యర్థాలు తొలగిస్తూ ఉండగా లారీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి లారీ పూర్తిగా తగలబడిపోయింది. డ్రైవర్ సకాలంలో లారీ దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. సత్యసాయి జిల్లా నల్ల చెరువులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ టపాసుల గోదాంలో మంటలు చెలరేగాయి. టపాసుల పేలుడు శబ్దానికి జనం భయంతో వణికిపోయారు. గోదాంలో మంటల సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటల్ని అదుపు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నపర్తిలో ప్రభుత్వ ఆఫీసుల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి నుంచి కాపర్ వైర్లు, బ్యాటరీలు, ఓ కార్ని స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో నిందితులను జైలుకు తరలించారు పోలీసులు. ఆహారం విషయంలో జాగ్రత్తలతో పాటు 2 నెలలకు ఒకసారి బాడీ చెకప్ అవసరం అంటున్నారు సినీ నటుడు సుమన్. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యం సహజమే అన్నారు. ముందు జాగ్రత్తగా బాడీ చెకప్ చేయించుకుని అవసరమైన చికిత్స తీసుకోవాలన్నారు. హైదరాబాద్ మణికొండలోని డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన ఫ్రీ హెల్త్ క్యాంప్ ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు ఆయన. వైద్య శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా కిడ్నీ టెస్టులు చేశామన్నారు డాక్టర్ ప్రభు. ఏలూరు జిల్లా కొల్లేరు పెద్దింట్లమ్మ జాతర వైభవంగా సాగుతోంది. జాతరలో భాగంగా జలదుర్గ పెద్దింట్లమ్మ అమ్మవార్ల తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. హంసవాహనంపై కోనేటిలో విహరించిన అమ్మవార్లను దర్శించుకుని భక్తులు తరించారు. విద్యుత్ ధగధగల నడుమ జరిగిన తెప్పోత్సవానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో కొల్లేరు కోట సందడిగా మారింది. సత్యసాయి జిల్లా కదిరి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 5వ రోజు ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి హనుమంత వాహన ఉత్సవం నిర్వహించారు. నారసింహుణ్ణి సుగంధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తి రథాన్ని పురవీధుల్లోకి తీసుకొచ్చారు. భక్తులు భారీగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో బాలికలు, యువతులు భరతనాట్యం, కూచిపూడితో అలరించారు. బీఆర్ఎస్ కు అహంకారం ఏ మాత్రం తగ్గలేదన్నారు మంత్రి సీతక్క. దళిత స్పీకర్ పై బీఆర్ఎస్ కు గౌరవం లేదన్నారు. స్పీకర్ ను నువ్వు అంటూ సంబోధిస్తున్నారని, దళిత స్పీకర్ కాబట్టే ఏకవచనంతో పిలుస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు మహిళా గవర్నర్ అంటే గౌరవం లేదని, ఆదివాసీ రాష్ట్రపతి అంటే కూడా గౌరవం లేదన్నారు మంత్రి సీతక్క. స్పీకర్ చైర్ కు గౌరవం ఇవ్వాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సభలో సభ్యులు ఆచితూచి మాట్లాడాలి అన్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించాలన్నారు. సోషల్ మీడియా పోస్టులపై ఏపీలో చర్యలు తీసుకున్నారని, చంద్రబాబు, పవన్, లోకేష్ పై వ్యాఖ్యలు చేసిన పోసాని, వంశీపై కూడా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇక తెలంగాణలోనూ ఇదే తరహాలో చర్యలు తీసుకోవాలని కోరారు.
తమిళనాట త్రిభాషా వివాదం మరింత ముదిరింది. తమిళనాడు బడ్జెట్ కాపీపై రూపాయి సింబల్ ను తొలగించారు. బడ్జెట్ కాపీపై హిందీ బదులు రూపాయిని తమిళంలో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సింబల్ ను తొలగించడం ఇదే తొలిసారి. డీఎంకే సర్కార్ నిర్ణయంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా డీఎంకే ప్రవర్తిస్తోందని తమిళిసై విమర్శించారు. డీఎంకే సర్కార్కు తమిళంపై ప్రేమ లేదని, జాతీయ సింబల్ ను అవమానించి కావాలనే డ్రామా చేస్తున్నారని అన్నారు. ప్రశ్నాపత్రాల లీక్ పై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. ఈ లీక్ల కారణంగా కష్టపడి చదివే విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. దీనిపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రశ్నాపత్రాల లీకులతో 6 రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. ఉత్తరప్రదేశ్లోని శంభాల్లో హోలీ వేడుకల సందర్భంగా హై అలర్ట్ కొనసాగుతోంది. సమస్యాత్మక జిల్లా శంభాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. హోలీ వేడుకలపై హిందూ, ముస్లిం మత పెద్దల మధ్య రాజీ కుదిరింది. శంభాల్లో జామా మసీదు కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు శుక్రవారం ప్రార్థనలు జరుగుతాయన్నారు. దశాబ్దాల తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో హోలీ వేడుకలను నిర్వహించారు. ముందు హోలీ వేడుకలకు యూనివర్సిటీ యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు. తర్వాత వివాదం చెలరేగడంతో అనుమతించింది. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కర్ణాటకలోని పలు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగానే బెంగళూరు సహా 9 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. రన్యారావు భర్త నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు. నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వెనుక భారీ సిండికేట్ బయటపడింది. టీఆర్ఐ, సిబిఐ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సిండికేట్ లో రన్యారావు, తరుణ్ రాజ్, ప్రభావశీల స్వామీజీ ఉన్నట్టుగా తేలింది. దుబాయ్ కేంద్రంగా ప్రభావశీల స్వామీజీ అక్రమ లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. బెంగళూరులోని స్వామీజీ ఇంట్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్పెడెక్స్ టీ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది ఇస్రో. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్ ను ఇస్రో చేపట్టింది. ఇది భారత్ స్పేస్ స్టేషన్, చంద్రయాన్ 4, గగన్యాన్ సహా భవిష్యత్తులో ప్రతిష్టాత్మకమైన మిషన్లకు ఎంతో సహాయపడుతుందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను ట్రంప్ ట్రోల్ చేశారు. జేడీ వాన్స్ వేసుకున్న సాక్స్ పై కామెంట్ చేశారు. తాను ఎంత ఏకాగ్రతగా ఉందామనుకున్నా వాన్స్ సాక్స్ తనని ఆకర్షిస్తున్నాయని అన్నారు. తెల్ల రంగు సాక్స్ లపై షామ్రాక్ ఆకుల డిజైన్లు ఆకర్షించాయని తెలిపారు. ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్ వైట్ హౌస్ ని సందర్శించిన సమయంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కోర్ట్ సినిమా ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో తన సినిమా హిట్ 3 సేఫ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు దర్శకుడు శైలేష్ కొలను. కోర్టు సినిమా నిర్మించిన నాని ఆ సినిమా నచ్చితేనే త్వరలో రాబోయే హిట్ 3 చూడమని చెప్పారు. అందుకే కోర్టు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు శైలేష్. ధనుష్, నయనతార మధ్య వివాదం మరింత ముదురుతోంది. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ విషయంలో మొదలైన గొడవ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. నానుం రౌడీదాన్ షూటింగ్ టైంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రొడక్షన్ సమయం డబ్బు వృధా చేశారంటూ కేసు వేశారు ధనుష్. అందుకు గాను నష్టపరిహారంగా ₹1 కోటి ఇప్పించాలని కోర్టును కోరారు.